నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను చూద్దాం. రాయలసీమకు శ్రీశైలం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకారులు. కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డు వద్ద సుబాబుల్ రైతులు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. తమకు చెల్లించాల్సిన 10 కోట్ల బకాయిలను వెంటనే ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. రైతులకు లెఫ్ట్ పార్టీ నేతల సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీని పరిశీలించిన ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని చూసిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక ప్రగతికి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు కొరియా వ్యాపారవేత్తలను ఆకట్టుకుంటున్నాయని భారత్లో ఆ దేశ రాయబారి జూన్ గైలీ చెప్పారు. కొరియా క్వారన్ పేరుతో విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిఎస్ కృష్ణారావు, మంత్రులు పల్లె, గంట దీనికి హాజరయ్యారు.